హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఎగ్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి కుక్కర్స్ కూడా వాడలేదు. చూడండి బిర్యానీ మనకి ఎంత చక్కగా వచ్చేసిందో, పొడిలాడుతూ వచ్చేసింది అనమాట. రైస్ కూడా ఇది వచ్చేసి నేను నార్మల్ గిన్నెలోనే చేశాను. అలాగే మసాలా పౌడర్స్ కూడా నేను ఏమీ యూస్ చేయలేదండి. బయట నుంచి తీసుకొచ్చిన మసాలా పౌడర్స్ అస్సలు తినకూడదు కాబట్టి నేను అలాంటివి పూర్తిగా నేను అవాయిడ్ చేస్తాను. జస్ట్ మనం ఇంట్లోనే ఎలా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూస్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. బిర్యానీ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఇలా చేశారంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దాము. ఈ ఎగ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మనం స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ గిన్నెలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు బిర్యానీ చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా ఎక్కువ పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 4 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకున్నాను. వీటిలో 1/2 వంతు ఆనియన్స్ని నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేసేసుకుంటున్నాను అనమాట. ఒక వంతు ఆనియన్స్ పక్కన ఉంచేసుకోవాలి. అవి మనం బిర్యానీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ బిర్యానీలో వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదే బాండిట్లో చిటికెడు కారం, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ మొత్తం పూర్తిగా పైన లేయర్ మొత్తము వేగేలాగా ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ ఇలా కలుపుతూ మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి, పక్కకి తీసేసుకోవాలి. ఎగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక 2-3 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. అలాగే మరాఠీ మొగ్గలు ఒక 3 యాడ్ చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు చిన్న సైజులో ఉన్నాయి 2 యాడ్ చేసుకోవాలి. అనాస పువ్వు ఒక 3-4 అనాస పువ్వులు, అలాగే జాజికాయ చిన్న ముక్క జాజికాయ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. లవంగ మొగ్గలు వచ్చేసి 4-5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాలకులు వచ్చేసి ఒక 3 యాలకులు యాడ్ చేసుకోవాలి. ఒక 7-8 జీడిపప్పు పలుకులు, చిటికెడు షాజీరా కూడా యాడ్ చేసేసుకుని మీ లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట. లేదంటే తొందరగా మాడిపోతాయి ఇవి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలిపేయాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేసి కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టండి. అప్పుడే ఈ ఫ్లేవర్ మొత్తం బయటికి పోకుండా చక్కగా ఉంటుంది. మూత పెట్టేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మసాలా కోసము 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ అనాస పువ్వు, ఒక చిన్న అనాస పువ్వు ఒకటి యాడ్ చేసుకుంటున్నానండి. మరాఠీ మొగ్గలు వచ్చేసి చిన్న సైజులో ఉన్నాయి, ఒక 4 తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకుని చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇదే ఇక్కడ మనం వాడుతున్న మసాలా అండి. ఇంకా వేరే పౌడర్స్ ఏమీ వేయట్లేదు. చూడండి ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను వచ్చేసి క్యారెట్ కూడా వేస్తున్నానండి. 2 క్యారెట్లు అనమాట, సన్నగా కోసిన క్యారెట్స్. ఇవి పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. మాకు పిల్లలకి ఇష్టం అని చెప్పేసి నేను ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు రైస్ ఉంది కదా, ఈ రైస్ను ఒక గిన్నెలోకి వేసేసుకుని కడిగి పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ప్రత్యేకించి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయని అవసరం లేదండి. మనము ఇక్కడ గ్రైండ్ చేసినప్పుడే ధనియాలతో పాటే మనం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదనమాట. దీనిని చక్కగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అడగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మిశ్రమంలోనే మనం ఒక చిటికెడు అంటే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని కలిపేసేయాలండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అదే నార్మల్ రైస్ అయితే మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. బాస్మతి రైస్కి ఎప్పుడు 1 కప్పుకి 1.5 కప్పు సరిపోతుందన్నమాట. అలాగే ఈ వాటర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసేయాలన్నమాట. కలిపేసి మూత పెట్టి ఈ వాటర్ చక్కగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద. చూడండి ఇక్కడ మనకి వాటర్ అంతా మరుగుతుందన్నమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోండి, మళ్ళీ యాడ్ చేయడానికి అవ్వదు. సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా పల్చగా ఒకే చోట కాకుండా ఇలా పల్చగా యాడ్ చేసుకోవాలండి రైస్.
రైస్ మొత్తం వేసేసిన తర్వాత మంచిగా ఒకసారి కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు కొత్తిమీర లేదు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒక లేయర్ లాగా పైన వేసేసేయాలన్నమాట ఈ ఎగ్స్ పైన. ఈ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు కుక్ చేయాలి. అప్పుడు మనకి రైస్లో ఉన్న వాటర్ అంతా సగం వాటర్ తగ్గిపోతుందండి. తర్వాత లో ఫ్లేమ్ మీద ఇంకొక 5-6 నిమిషాలు కుక్ చేశారంటే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట బిర్యానీ అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉందండి బిర్యానీ. తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో కనుక తయారు చేశారంటే చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చక్కగా తింటారండి. మనం ఎక్కువ స్పైసెస్ బయట తీసుకొచ్చిన మసాలా పౌడర్స్ వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ ఎక్కువ యాడ్ అయ్యి కొంచెం ఘాటుగా కూడా అనిపిస్తుంది కదా, పిల్లలు సరిగ్గా తినలేరు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కొంచెం కూడా మిగలకుండా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడైతే బిర్యానీ నేను ప్లేట్లో కూడా తీసేసుకున్నానండి. మా పిల్లలు పక్కనే ఉన్నారనమాట, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిటింగ్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.